అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు నుంచి దేవి భాగవతం చెప్పబోతున్నాను. ఈ కథ చెప్పబోయే ముందర మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ దుర్గాదేవి మీ మీద ఎప్పుడూ దయతో ఉండాలని కోరుకుంటూ ఈ కథను ప్రారంభిస్తున్నాను. దేవి భాగవతం. నైమిసారణ్యంలో ఉండే మునులకు సూతుడు తాను వ్యాసుడి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఏదో సందర్భంలో సూతుడు శౌనకాది మునులతో దేవి భాగవతం అనే పురాణం ఒకటి ఉన్నట్టు ఉంది అని అన్నాడు. ఒకనాడు శౌనకుడు సూతుడికి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ భాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవి భాగవత పురాణం చెప్పి వినిపించాడు. సూతుడు ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు. ఆమె మహాశక్తి. ఆమెయే విద్య. అన్ని లోకాలు ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టి స్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే. ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు. బ్రహ్మ విష్ణు నాభి నుంచి పుట్టాడు. విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు. ఆ జలానికే ఆధారం మహాశక్తి, లోకమాత. అలాంటి దేవికి సంబంధించినది ఈ దేవి భాగవతం. సూతుడి వల్ల దేవి భాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల తరపున శౌనకుడు సూతుడితో, ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి దానినేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదని, అక్కడ కలి ప్రవేశించిందని చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిసం అనే పేరు వచ్చింది. మేము ఇక్కడే ఉండిపోయాం. తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి కలి భయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు. అందుచేత నువ్వు మాకు పుణ్యప్రదమైన దేవి భాగవత పురాణం వినిపించు అన్నాడు. తిరిగి సూతుడు ఇలా చెప్పాడు. వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలాగే నేను మీకు దేవి భాగవతం చెబుతాను. ఇప్పటికి 27 ద్వాపరాలు గడిచి 28వ ద్వాపరం జరుగుతున్నది. ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి పురాణాలు రచించిన సాత్యవతేయుడు అనే వ్యాసుడు అంటే సత్యవతి కొడుకు మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవి భాగవతం చెబుతుంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను. అల్లుడు వెంట తిను, కొడుకు వెంట చదువు అంటారు కదా పెద్దలు. ఈ దేవి భాగవతం విని శుకుడు తరించాడు. నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యం కాదు. ఇది విని మునులు సూతుణ్ణి, శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు? అతను అరణిలో పుట్టాడని కదా చెబుతారు అని అడిగారు. అప్పుడు సూతుడు మునులకు శుకుడు జన్మ వృత్తాంతం ఇలా చెప్పాడు. ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటము, వాటి నోటికి ఆహారం అందించి అవి తింటుంటే చూసి ఆనందించడము గమనించి తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో కదా అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు, కొడుకులను కనవచ్చు. కొడుకు పెరిగి పెద్దవాడయి వాడు పెళ్లి చేసుకుంటే ముద్దుల కోడల్ని చూసి మురిసిపోవచ్చు. కొడుకులుంటే ఎన్ని లాభాలు! ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు. అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చేయటానికి కాంచనాద్రికి వెళ్ళి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన ఉన్న చోటికి నారదుడు వచ్చాడు. అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, స్వామి, సమయానికి వచ్చావు. నా కోరిక తీర్చడానికే వచ్చి ఉంటావు అన్నాడు. సర్వజ్ఞుడివి, నీకు ఒకరి సహాయం అవసరమా? ఏమైనా నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు నారదుడు. కొడుకు లేని వాడికి పరలోకం ఉండదుట. ఏ దేవుడిని ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు చెప్పు నారదా అని వ్యాసుడు అడిగాడు.
అప్పుడు నారదుడు ఇలా అన్నాడు. ఒకప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడు అనుకుంటున్నాను, నీకన్నా గొప్పవాడుంటే చెప్పు అని అడిగాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించేవాడివని, నేను పెంపొందించేవాడినని, శివుడు హరించేవాడని జనం అనుకుంటారు. ఇది పొరపాటు. తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మనం సృష్టి స్థితి లయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సు, నాకు సత్వము, శివుడికి తమస్సు తోడ్పడుతున్నాయి. లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా? నేను ఈ శేషతల్పం మీద పడుకున్నా, లక్ష్మి వెంట ఆరామాలలో విహరిస్తున్నా, పొగరు పట్టిన రాక్షసులను చంపిన ఆ శక్తి దయవలనే కదా. వెనక నేను మధుకైటబులనే దానవులతో 5000 ఏళ్ళు పోరాడి చివరకు జయం పొందింది శక్తి సహాయంతో కాదా? నేను స్వతంత్రుడినని ఒక్కనాటికి అనుకోకు. ఒకసారి వింటి నారితో నా తల తెగిపోతే నువ్వు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు. ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అయ్యాను కదా. అందుచేత నేను శక్తికి అధీనుణ్ణే. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను అన్నాడు. ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, నువ్వు ఆదిశక్తిని కోరుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది అన్నాడు. వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు, విష్ణువు తల తెగటం ఎలా జరిగింది, ఆయనకు గుర్రం తల ఎలా అతికారు, ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు అని సూతుణ్ణి అడిగారు. హయగ్రీవావతారం. పూర్వం విష్ణువు రాక్షసులతో 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఎక్కుపెట్టి ఉన్న వింటి మొన మీద గడ్డం ఆనించి నిద్రపోసాగాడు. ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి విష్ణు కోసం వెతుక్కుంటూ వచ్చి అతను నిద్రలో ఉండటం చూసి ఏం చెయ్యాలో తోచని స్థితిలో పడ్డారు. అప్పుడు శివుడు బ్రహ్మతో, నువ్వు ఒక పురుగుని తయారు చేసి దాని చేత విష్ణువు వింటి నారిని కొరికింపజెయ్యి. నారి తెగగానే వింటి మొన పైకి లేస్తుంది. వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు. యజ్ఞం సాగుతుంది అన్నాడు. బ్రహ్మ పురుగును సృష్టించి విష్ణువు వింటి నారిని కొరకమన్నాడు. దానికి ఆ పురుగు, మహాత్మా, ఎలా చేసేది ఈ పని, మహాపాపం కాదా? తల్లి పిల్లలను విడదీయటము, భార్యాభర్తలకు ఎడబాటు చేయటము, నిద్రాభంగం కలిగించడము, బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు. ఈ పని నన్ను చేయమన్నారా అని అడిగింది. నువ్వేమీ విచారించకు, యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థం అంతా నీకిస్తాం అని బ్రహ్మ పురుగుతో అన్నాడు. పురుగు సంతోషించి వింటి నారిని కొరికింది. అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది. భూమి అదిరింది. వింటి కొన చప్పున పైకి తన్నడంలో విష్ణువు తల కాస్త ఎగిరిపోయింది. అది చూసి దేవతలు దిమ్మ తిరిగిపోయి ఏం చేయాలో తెలియక, నువ్వే సర్వేశ్వరుడివి కదా, అన్ని లోకాలను భరించేవాడివి కదా, నీ గతి ఇలా అయిందేమిటి? ఏ రాక్షసులు చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు? నువ్వు మాయకు కూడా అతీతుడివే. మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా అని విలపించాడు. దేవగురువైన బృహస్పతి వారితో ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది? జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి అన్నాడు. దేవతలంతా చూస్తుండగానే విష్ణువు తల తెగి ఎగిరిపోయింది కదా, మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది? దైవబలం వల్లనే ఏమైనా జరగాలి అన్నాడు ఇంద్రుడు. అప్పుడు బ్రహ్మ, దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి. ఆవిడే సృష్టి స్థితి లయ కారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి అన్నాడు దేవతలతో. దేవతలు ఆదిశక్తిని ప్రార్థన చేశారు. వారిని కరుణించి దేవి ప్రత్యక్షమయ్యింది. తల్లి, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది? అతని తల ఏమయ్యింది అని దేవతలు దేవిని అడిగారు. దేవి వారితో ఇలా చెప్పింది. విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టిందని అడిగారు మీరు? కారణం లేకుండా ఏదీ జరగదు. ఒకనాడు విష్ణువు
పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు. అది చూసి లక్ష్మి కంగారు పడింది. విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు? తన ముఖం అంత అనాకారిగా ఉన్నదనా? తనకన్నా అందగత్తెను ఎవతినైనా చూసి మోహించాడా? ఇలా అనుకుని లక్ష్మి సవతి పోరు కన్నా మొగుడు చావటమే మంచిదనుకుని తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది. ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది. ఇది ఇలా ఉండగా హయగ్రీవుడనే రాక్షసుడు 1000 సంవత్సరాలు నా కోసం తపస్సు చేశాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎవరి చేత తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు గనక మరేదన్నా వరం కోరుకోమన్నారు. అందుకు వాడు తాను హయగ్రీవుడు గనుక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగా వరం కోరాడు. నేను అలా వరం ఇచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు. 3 లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు. కనుక మీరు ఒక గుర్రం తల తెచ్చి విష్ణు శరీరానికి తగిలించి హయగ్రీవుడిని సృష్టించండి. అలా చేస్తే ఈ విష్ణు హయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుడిని చంపేస్తాడు. ఇలా చెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే దేవతలు దేవశిల్పిని పిలిచి గుర్రం తల తెచ్చి విష్ణు శరీరానికి అతకమన్నారు. దేవశిల్పి అలాగే చేశాడు. విష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరు గల రాక్షసుని చంపి లోకాలకు ఆనందం చేకూర్చాడు. ఇప్పుడు మనం మధుకైటభుల గురించి తెలుసుకుందాం. తరువాత మునులు సూతుణ్ణి మధుకైటభుల కథ చెప్పమని కోరాడు. అప్పుడు సూతుడు వారికి ఆ వృత్తాంతం ఇలా చెప్పాడు. పాలసముద్రంలో శేషతల్పం మీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి 2 రాక్షసులు పుట్టుకొచ్చి నీటిలో ఈతలు కొట్టుతూ తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు. వారిలో కైటభుడు అనేవాడు మధువుతో ఈ మహాసముద్రానికి మనకు ఏదో ఆధారం ఉండాలి అన్నాడు. వాడు అలా అనగానే ఆకాశం నుంచి ఒక మాట వినిపించింది. మధుకైటభులు ఆ మాట పట్టుకుని జపించసాగారు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. రాక్షసులు దాన్ని చూసి ఆదిశక్తి తేజస్సే అని నిశ్చయించి తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి 1000 ఏళ్ళు తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చుకుని దేవి వారిని వరం కోరమన్నది. వాళ్ళు స్వేచ్ఛామరణం కోరారు. ఆమె వారు కోరిన వరం ఇచ్చింది. తరువాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ ఒకచోట బ్రహ్మను చూసి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. మాతో యుద్ధం చెయ్యి, యుద్ధం చేయకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు వాళ్ళు బ్రహ్మతో. బ్రహ్మ భయపడి యోగ సమాధిలో ఉన్న విష్ణువుతో మేలుకోనాయనా, 2 రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు, నన్ను కాపాడు అని వేడుకున్నాడు. ఈ మాటకు విష్ణువు యోగ నిద్ర నుంచి లేవలేదు. అప్పుడు బ్రహ్మ ఆదిశక్తి అయిన యోగ నిద్రనే ప్రార్థన చేశాడు. తల్లి, ఈ రాక్షసుల నుంచి కాపాడటానికి విష్ణువును లేవగొట్టు, లేదా నువ్వే నన్ను కాపాడు అన్నాడు బ్రహ్మ. వెంటనే యోగ నిద్ర విష్ణువును విడిచి వెళ్ళిపోయింది. విష్ణువు నిద్రలేచేసరికి బ్రహ్మ పరమానందం చెందాడు. ఇలా చెబుతున్న సూతుడికి మునులు అడ్డం వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులని, ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడని విన్నాం. అలాంటి విష్ణువును యోగనిద్ర ఆవహించినప్పుడు అతని శక్తి తేజస్సు ఏమయ్యాయి? ఆదిశక్తికి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది? విష్ణువే కారణాలన్నిటికీ కారణమని విన్నాం. నువ్వు శక్తి మాత్రమే, అన్ని కారణాలకు కారణమంటున్నావు. నిజం ఏదో మాకు తెలియటం లేదు అన్నారు. ఇప్పుడు శక్తి స్వరూపం గురించి సూతుడు ఏ విధంగా చెప్పాడో మనం తెలుసుకుందాం. మునులారా, మీరడిగిన దానికి సమాధానం శ్రద్ధగా వినండి. నారదుడు మొదలైన వారు అంతుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు. అలాగే కొందరు శివుడే పరదైవమని, మరికొందరు సూర్యుడని, ఇంకొందరు చంద్రుడని, ఇంద్రుడని, కొందరు ఏదో అని మాయలో పడి రకరకాలుగా అభిప్రాయపడతారు. ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా
అన్ని ప్రమాణాలకు అతీతమైన పరశక్తి మాత్రమే నిజమైన శక్తి. అది విష్ణువులో, శివుడిలో, సూర్యుడిలో, వాయువులో, అగ్నిలో కనబడుతూ ఉంటుంది. అలా శక్తి చేత మేల్కొల్పబడి విష్ణువు బ్రహ్మను చూసి, అబ్బాయి, నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు? నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు. ఇంక నేను తపస్సు చేసుకోవటం కూడానా? నీ చెవుల నుంచి 2 రాక్షసులు మధుకైటబులనే వాళ్ళు పుట్టి నన్ను చంపుతామంటూ యుద్ధానికి పిలిచారు అన్నాడు బ్రహ్మ. దీనికే భయపడతావా? నేను ఎంత లేసి రాక్షసులను చంపాను కాను అని విష్ణువు అంటున్నంతలోనే ఆ రాక్షసులు వచ్చిపడి బ్రహ్మతో, పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావా? మేం కనుక్కోలేమనే నిన్ను ఇతను రక్షిస్తాడా? చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక ఇతన్ని తోడు చావమంటావా అని మీదికి వచ్చారు. విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమ్మని రాక్షసులతో తెగవదురుతున్నారు. మదమెక్కిందా? తొందరపడకండి, మీ తీట తీర్చుతాను అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేవి ఆకాశం నుంచి చూస్తుండగా విష్ణువు, మధుడు యుద్ధం ప్రారంభించారు. సముద్రం పొంగి పొరలసాగింది. మధుడు అలసిపోవటం చూసి కైటపుడు విష్ణువుతో మల్ల యుద్ధం ఆరంభించాడు. రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతుంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. రాక్షసులను ఎలా జయించాలి? తనకు దిక్కేది? విష్ణువు ఇలా అనుకుంటుంటే రాక్షసులు అతనితో యుద్ధం చేయటానికి శక్తి చాలకపోతే, మాకు దాసున్నని దండం పెట్టు, లేకపోతే నిన్ను చంపి తరువాత బ్రహ్మను చంపేస్తాం అన్నారు. విష్ణువు సౌమ్యంగా వారితో, అలసిపోయిన వారిని, వెనక్కు తిరిగిన వారిని, భయపడిన వారిని, యుద్ధంలో పడిపోయిన వారిని ఎదుర్కోవటం వీరధర్మం కాదు. అది అలా ఉంచి, మీరు 2 నేనేమో ఒక్కడే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను. కొంచెం ఓర్చుకోండి. మీకు మాత్రం యుద్ధ ధర్మం తెలియదా అన్నాడు. సరే, విశ్రమించు, ఈలోగా మేము విశ్రమిస్తాం అన్నారు రాక్షసులు. అప్పుడు విష్ణువు దివ్య దృష్టితో ఆ రాక్షసులు వరం పొందిన వారిని గ్రహించి, అనవసరంగా యుద్ధం చేస్తేనే వీరు స్వేచ్ఛామరణం వరంగా సంపాదించారు, వీరిని ఎలా చంపడం అని ఆందోళన పడసాగారు. చివరకు అతను జగదంబను ధ్యానించాడు. తల్లి, నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను. మీదు మిక్కిలి వాళ్లే నన్ను చంపేస్తారు. నువ్వే వీళ్లకు వరం ఇచ్చి ఉన్నావు. వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు. దీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి, ఈ రాక్షసుల మీద నా మాయ కప్పుతాను, వారిని జయించు అన్నది. రాక్షసులు విష్ణువుతో, ఓడిపోతానని ఎందుకు భయపడతావు? సూర్యులకు జయాపజయాలు 2 సంప్రాప్తమవుతాయి. నీ చేత ఎందరు రాక్షసులు ఓడారు కారు, ఎప్పుడూ జయమే కలుగుతుందా అని ఎత్తి పొడిచారు. మధు కైటబుల యుద్ధం. ఈ మాటకు విష్ణువు మండిపడి రాక్షసులతో తలపడి వాళ్లను పిడికిలితో పొడిచాడు. వాళ్ళు నెత్తురు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు. ఇలా ముష్టి యుద్ధం సాగింది. విష్ణువు సొమ్మసిల్లి రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు. అదే సమయంలో దేవి రాక్షసులపైన మన్మధుడి బాణాల లాంటి చూపులను ప్రసరించింది. ఆ దెబ్బతో వారు యుద్ధం మాట మరిచి మోహపాశానికి చిక్కుకున్నారు. ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో, ఎంతమంది రాక్షసులనైనా చూశాను కానీ యుద్ధ విద్యలో మీతో సమానులను చూడలేదు. మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషమైంది. మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి, తీర్చుతాను అన్నాడు. దేవి ప్రభావం చేత మాయామోహితులై ఉన్న రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకొని విష్ణువుకు తూస్కారంగా చూస్తూ, మేం నిన్ను అడిగేవాళ్ళము, నువ్వు ఇచ్చేవాడివేను. కావలిస్తే నువ్వే కోరు, మేం ఇస్తాం అన్నారు. నేను కోరినది ఇస్తారా? నా యుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నా చేత చచ్చిపోండి అన్నాడు విష్ణువు. రాక్షసులు కలవరపడి కొంచెం ఆలోచించి, నువ్వు మాట మీద నిలబడేవాడివైతే మాకు వరం ఇస్తానన్న మాట గుర్తుంచుకుని
నీరు లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు. అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చిపోతాం అన్నారు. విష్ణువు నవ్వి తన తొడలు పెంచి రాక్షసులారా రండి అన్నాడు. రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు. విష్ణువు తన తొడలను, రాక్షసులను తమ శరీరాలను ఇలా పెంచగా చిట్ట చివరకు రాక్షసుల శరీరాల కన్నా విష్ణువు తొడలే పెద్దవి అయ్యాయి. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలుచుకున్నాడు. అది వచ్చి రాక్షసులను నరికేసింది. వాళ్ళ మెదడు నీటిలో పడి పెద్ద మిట్ట తయారైంది. అది మొదలు భూమికి మేదిని అని పేరు వచ్చింది. తదుపరి వ్యాసుడి తపస్సు గురించి తెలుసుకుందాం. ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు ప్రసంగవసాన ఇతర విషయాలు చాలా విన్నాం. కానీ కొడుకు కోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది అన్నారు. మునులతో సూతుడు వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు. నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరి మీద కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆయన శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తుంటే భూమి ఆకాశాలు కంపించాయి. ఇంద్రుడు భయపడి దేవతలను వెంటబెట్టుకుని శివుడి వద్దకు వెళ్ళి వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, గొప్ప ప్రమాదం వచ్చి పడింది, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు. తపస్సు చేసుకునే వారికి కీడు తలపెట్టరాదు, వాళ్ళు ఇతరులకు చెరువు చెయ్యరు. వ్యాసుడు కొడుకును కోరి శక్తితో కూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు అని శివుడు దేవతలతో చెప్పి వ్యాసుడి ముందు ప్రత్యక్షమై అతని కోరిక తీరేలాగూ వరమిచ్చాడు. వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను అరణి మధించి అగ్ని చేసి, ఇలాంటి అగ్ని వంటి కొడుకును నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటుండగా ఆకాశంలో ఘృతాచి కనిపించింది. సమీపంలో మన్మధుడు కూడా కనిపించాడు. వ్యాసుడు మన్మధుడి ప్రభావానికి గురి అయ్యి కూడా ఇది నన్ను మోసగించడానికే వచ్చి ఉంటుంది, పోనీ దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో, ఇది నా మీద మనసుంచి నాకు సుఖమే కూర్చుతుందా, లేక పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదంలో ముంచేస్తుందా అనుకున్నాడు. మునులు సూతుడు చెప్పేదానికి అడ్డు వచ్చి, ఎవరండి ఈ పురూరవుడు అని అడిగారు. సూతుడు ఇలా చెప్పాడు. బుధుడి పుట్టుక. బృహస్పతి భార్య తార అనే ఆమె ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఒకనాడు ఆమె చంద్రుడి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసి చంద్రుడు అమితంగా మోహించాడు. ఆమె కూడా చంద్రుడిని చూస్తూనే అతన్ని ప్రేమించింది. ఇద్దరి మనసులు ఏకం కావడంతో తార చాలా కాలం చంద్రుడి ఇంటనే ఉండిపోయింది. ఆమె తిరిగి రాకపోయేసరికి బృహస్పతి ఆమెను పిలుచుకురమ్మని ఒక శిష్యుణ్ణి పంపాడు. తార వాడి మాట లక్ష్య పెట్టలేదు. బృహస్పతి ఎంతమందిని పంపినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆయన మండిపడుతూ చంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఆయన్ను చూసి చంద్రుడు నవ్వాడు. ఒరే, గురువు భార్య తల్లితో సమానంరా. బ్రాహ్మణుని చంపేవాడు, కళ్ళు తాగేవాడు, బంగారం దొంగిలించేవాడు, గురువు భార్యను కామించేవాడు, వీరి నలుగురితోనూ స్నేహం చేసేవాడు పంచమహాపాతకులు. నీకు స్వర్గప్రాప్తి ఉంటుందా? దేవేంద్రుడు నిన్ను శిక్షించడా అన్నాడు బృహస్పతి చంద్రుడితో. దానికి చంద్రుడు శాంతంగా, బ్రాహ్మణులకు కోపం తగునా? రేపో మాపో ఈమె బయలుదేరుతుంది. ఇక్కడే కాపురం ఉండిపోతుందా? ఉంటే మాత్రం తప్పేమిటి? ఈ భాగ్యానికి అంతగా విచారించాలా అన్నాడు. బృహస్పతి చంద్రుడికి ఏ సమాధానము చెప్పలేక ఇంటికి తిరిగి వెళ్ళి భార్య కోసం మరికొన్ని రోజులు చూశాడు. భార్య రాలేదు. బృహస్పతికి విచారం పట్టుకున్నది. ఆయన మళ్ళీ చంద్రుడి ఇంటికి వెళ్ళాడు. బయట కాపలావాడు ఆయన్ను అడ్డగించాడు. అప్పుడు బృహస్పతి గొంతెత్తి, ఒరే దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావురా? నా పెళ్ళాన్ని నేను చూడటానికి లేకుండా ద్వారంలో అడ్డం పెడతావా? నా భార్య నీకు సొంతము, నాకు దూరము కావటమా? చూడు, శాపం పెట్టి నిన్నేం చేస్తానో అన్నాడు. కథ ఇంకా ఉంది.
దేవి భాగవతం రెండవ భాగం. దానికి చంద్రుడు, నా భార్య అంటావు, సమస్త లక్షణ సమన్వితురాలైన ఈమె నీ వంటి దరిద్రుడి ఇంట ఉండదగునా? నీకు భార్య కావాలంటే తగిన దాన్ని కట్టుకుని సుఖంగా ఉండు. అన్ని శాస్త్రాలు చదివావు గాని ఏం లాభం? ఆడది తనకు తగిన వాడితో ఉంటుందని, తనకు తగని వాణ్ణి విడిచిపెట్టుతుందని తెలుసుకోలేకపోయావు. ఇన్ని మాటలెందుకు? నేను తారను విడిచిపెట్టను. ఇక నువ్వు వెళ్ళు. అసూయతో నువ్వు పెట్టే శాపాలు నాకు తగలవు. నీ ఇష్టం వచ్చినది చేసుకో అన్నాడు. బృహస్పతి చేసేది లేక ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడు ఆయన్ను గౌరవించి కూర్చోబెట్టి, స్వామి, విచారంగా ఉన్నావేమిటి అని అడిగాడు. నా భార్యను చంద్రుడు అపహరించి అడిగితే ఇయ్యను పొమ్మన్నాడు. నా భార్యను నాకిప్పించుదు అన్నాడు బృహస్పతి. స్వామి, నువ్వు విచారించకు, నేను నీ భార్యను విడిపిస్తాను. చంద్రుడు మొండికేస్తే వజ్రాయుధంతో కొట్టి వాడి మదం అణుస్తాను. దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా అని ఇంద్రుడు దూతకు చెప్పవలసినది చెప్పి ఇంద్రుడి వద్దకు పంపాడు. ఇంద్రుడి దూత వెళ్ళి ఇంద్రుడి తరపున చంద్రుడికి ఏవేవో నీతులు చెప్పి తారను విడిచిపెట్టమన్నాడు. చంద్రుడు మండిపడి, ఇంద్రుడు ఎంత నీతిపరుడో నాకు తెలుసు. తార నా మీది ప్రేమను నమ్ముకుని వచ్చింది. ఆమెను ఎలా వదులుతాను? నేను వదిలితే మాత్రం ఆమె తన భర్త దగ్గరికి పోతుందా? నేను ప్రాణాలైనా విడుస్తాను గాని తారను విడువనని ఇంద్రుడితో చెప్పు అన్నాడు. దేవదూత ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి చంద్రుడు ఆడిన మాటలన్నీ చెప్పాడు. ఇలాంటి పాడు పని చేసి కూడా చంద్రుడికింత సాహసమా అని ఇంద్రుడు చంద్రుడి మీదకి యుద్ధానికి తలబడ్డాడు. ఇది తెలిసి శుక్రుడు తన శిష్య బృందంతో చంద్రుడికి సహాయం వచ్చాడు. శివుడు బృహస్పతికి సహాయం వచ్చాడు. ఉభయ పక్షాలకు యుద్ధం సాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడితో, నువ్వు బృహస్పతి భార్యను వదిలిపెట్టు, లేకపోతే విష్ణువుతో చెప్పి నీ మదం అణగిస్తాను అన్నాడు. తర్వాత ఆయన శుక్రుడితో, బృహస్పతి మీది పగచేత ఇలా చంద్రుడికి సహాయం చేస్తావా? ఇక ఏ ఆడదైనా మొగుడితో కాపురం చేస్తుందా అన్నాడు. శుక్రుడు చంద్రుడితో తారను విడిచిపెట్టమన్నాడు. గర్భవతిగా ఉన్న తారను చంద్రుడు బృహస్పతికి ఇచ్చేశాడు. శివుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. తార బృహస్పతి ఇంటికి వచ్చి ఒక కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి బృహస్పతి జాతకర్మ చేయబోతూ ఉండగా చంద్రుడి దూత వచ్చి చంద్రుడి తరపున, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు. వాడికి నువ్వు ఎలా జాతకర్మ చేస్తావు అని అడిగాడు. బృహస్పతి చంద్రుడి దూతతో, నా పోలికలున్నాయి, వీడు నా కొడుకే, చంద్రుడి రూపురేఖలు వీడిలో లేవు అని చెప్పి పంపాడు. దూత చంద్రుడితో అదంతా చెప్పాడు. వెంటనే చంద్రుడు రాక్షస గణాలను వెంటబెట్టుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఆగిపోయిన దేవదానవ యుద్ధం తిరిగి ఆరంభమయ్యింది. అప్పుడు బ్రహ్మ వచ్చి యుద్ధం వద్దని చెప్పి, ఈ పోట్లాటలకు మూలకారకురాలైన తారతో నీ మూలంగా ఎంత బెడద వచ్చిందో చూడు. ఇంతకు నువ్వు కొడుకును ఎవరికి కన్నావు, చంద్రుడికా బృహస్పతిగా అన్నాడు. తార బ్రహ్మకేసి చూడలేక తల వంచుకుని చంద్రుడికే 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 అన్నది. బ్రహ్మదేవుడు వెంటనే పిల్లవాణ్ణి చంద్రుడికి ఇప్పించి తగవు తీర్చాడు. ఆ విధంగా చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకు బుధుడు పుట్టాడు. ఆ బుధుడికి పురూరవుడు పుట్టాడు. అది ఎలా జరిగిందంటే, ఒకప్పుడు సుద్యుమ్నుడనే గొప్ప రాజు ఉండేవాడు. ఒకసారి అతను కొంతమంది మంత్రులను వెంటబెట్టుకుని గుర్రం మీద వేటకు బయలుదేరి అమిత మనోహరమైన కుమారవనం చూసి అందులో ప్రవేశించాడు. వెంటనే సుద్యుమ్నుడు అతని వెంట ఉన్న వారందరూ కూడా ఆడవాళ్ళు అయిపోయారు. ఆఖరుకు సుద్యుమ్నుడి గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. ఇలా ఎందుకు జరిగినది? సుద్యుమ్నుడు ఊహించలేక, ఈ రూపంతో ఎలా రాజ్యం చేస్తాను?
భార్యలతో ఎలా కాపురం చేస్తాను, శత్రువులతో ఎలా పోరాడుతాను అంటూ కుంగిపోయాడు. ఇలా చెబుతున్న సూతుడితో సౌనకాది మునులు, అవునండి, రాజు అతని పరివారము స్త్రీలుగా మారటానికి కారణం ఏమిటి అని అడిగారు. సూతుడు ఇలా చెప్పుకుపోయాడు. ఒకసారి సనకసనందాది మునులు శివుణ్ణి చూడటానికి కుమారవనానికి వెళ్ళేసరికి అక్కడ పార్వతి దిగంబరంగా శివుడి వెంట వారికి కనిపించింది. వెంటనే వాళ్ళు వెనక్కు తిరిగి నారాయణవనానికి వెళ్ళిపోయారు. అయితే పార్వతి జరిగిన దానికి చాలా సిగ్గుపడింది. ఆమె పడే బాధ చూసి శివుడు ఆ వనంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడు స్త్రీ అయ్యేటట్టు నియమం పెట్టాడు. సుద్యుమ్నుడు అతని పరివారము స్త్రీలు కావటానికి అదే కారణం. తరువాత అతను ఇళ అని పేరు మార్చుకుని తన చెలికత్తెలతో ఆ వనంలోనే ఉండిపోయాడు. చంద్రుడి కొడుకైన బుధుడు ఈ ఇళను చూడటం తటస్థించింది. ఆ క్షణంలోనే ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారిద్దరికీ పుట్టినవాడు పూరూరవుడు. తరువాత ఇళ తన కులగురువైన వశిష్ఠుణ్ణి తలుచుకుంటే ఆడరూపంలో ఉన్న సుద్యుమ్నుడి మనోవేదన గ్రహించి వశిష్ఠుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. మా రాజైన సుద్యుమ్నుణ్ణి తిరిగి మగవాడయ్యేలాగు వరం ఇయ్యి అని వశిష్ఠుడు శివుణ్ణి వేడుకున్నాడు. నా మాట వ్యర్థం కారాదు. సుద్యుమ్నుడు 1 నెల మగవాడుగాను 1 నెల ఆడదిగాను ఉండేటట్టు వరం ఇస్తాను అన్నాడు శివుడు. ఇలా వశిష్ఠుడి దయ వల్ల తిరిగి మగవాడైన సుద్యుమ్నుడు తన రాజధానికి తిరిగి వచ్చి రాజ్యం ఏలసాగాడు. అతను మగవాడుగా ఉన్న నెల రాజ్యం చేసి ఆడదిగా ఉన్న నెల అంతఃపురంలో నుంచి బయటికి వచ్చేవాడు కాడు. సుద్యుమ్నుడి ఈ ప్రవర్తన ప్రజలకు ఏమీ బాగుండేది కాదు. కొడుకు పెద్దవాడైన దాకా ఈ విధంగా రాజ్యం పాలించి తర్వాత సుద్యుమ్నుడు తపస్సు చేసుకునేటందుకు వనానికి వెళ్ళాడు. అతను నారదుడి చేత నవాక్షరి మంత్రం ఉపదేశం పొంది ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండగా అతని సౌభాగ్యం కొద్దీ ఒకనాడు మహాదేవి సింహం మీద ఎక్కి ఎదుట ప్రత్యక్షమయ్యింది. సుద్యుమ్నుడు పారవస్యంతో ఆ దేవిని స్తోత్రం చేసి ఆమె అనుగ్రహంతో ముక్తి పొందాడు. సుద్యుమ్నుడి అనంతరం పూరూరవుడు గొప్పగా రాజ్యం చేసి ఎన్నో యజ్ఞాలు, బ్రాహ్మణులకు దానాలు చేశాడు. అతని అందము, కీర్తి, ఇతర గుణాలు చూసి ఊర్వశి అతనిపై కన్ను వేసింది. తరువాత ఆమె భూమికి రావటం తటస్థించింది. అప్పుడు ఆమె పూరూరవుణ్ణి కలుసుకుని అతనితో కాపురం చేయడానికి ఒప్పుకొని, నాకు 2 గుర్రాలున్నాయి. అవి నాకు బిడ్డల కన్నా ఎక్కువ. నువ్వు వాటిని రక్షించాలి. తరువాత నువ్వు నాకు దిగంబరుడుగా కనిపించరాదు. మరొకటేమిటంటే నువ్వు నాకు తినటానికి తరచుగా నెయ్యి ఇయ్యాలి. ఈ నిబంధనలను నువ్వు ఉల్లంఘించినప్పుడు నేను నిన్ను విడిచిపోతాను అన్నది. అందుకు ఒప్పుకుని పూరూరవుడు ఊర్వశిని చేరదీసి ఆమెతో కొన్ని ఏళ్లు కాపురం చేశాడు. అతను పూర్తిగా కామంలో పడిపోయి ధర్మార్థ కామమోక్షాల మాట తలపెట్టలేదు. ఊర్వశి కూడా పూరూరవుడి ప్రేమలో మునిగి తేలుతూ స్వర్గాన్ని, దేవేంద్రుణ్ణి పూర్తిగా మర్చిపోయింది. ఊర్వశి, పూరూరవులు ఇలా ఉండటం చూసి దేవేంద్రుడు ఊర్వశిని తిరిగి రప్పించుకోరి గంధర్వులతో, స్వర్గంలో రంభ మొదలైన అప్సరసులు ఎంతమంది ఉన్నా ఊర్వశి లేక స్వర్గం కళాహీనంగా ఉన్నది. అందుచేత ఏదో విధంగా పూరూరవుణ్ణి మోసగించి గొర్రెలను అపహరిస్తే పని జరుగుతుంది, వెళ్ళి ఆ పని చెయ్యండి అని వారిని పంపాడు. గంధర్వులు పూరూరవుడికి తెలియకుండా ఒక చీకటి రాత్రి గొర్రెలను అపహరించారు. అవి అరవసాగాయి. అప్పుడు ఊర్వశి పూరూరవుడితో, నేను కొడుకుల కన్నా ఎక్కువగా చూసుకునే గొర్రెలను దొంగలు ఎత్తుకుపోతూ ఉంటే ఆడదానిలాగా చూస్తూ ఊరుకుంటావా? నువ్వు రక్షిస్తావని నమ్మి నేను అశ్రద్ధ చేశాను గాని నువ్వు అసమర్థుడవని తెలియక మోసపోయాను అంటూ అతన్ని నానా మాటలు అనసాగింది. ప్రియురాలి మీద జాలిపడి పూరూరవుడు ఒంటి మీద బట్ట లేకుండానే దొంగల వెంటబడి తరిమాడు. పూరూరవుడి ఒంటి మీద బట్టలేని మాట ఊర్వశికి తెలిసి వచ్చేలాగా గంధర్వులు మెరుపులు మెరిపించారు.
గొర్రెలను తెస్తున్న పూరూరవుడు నగ్నంగా ఉండటం చూసి ఊర్వశి అతని కాళ్లకు మొక్కి, నా నియమాలు ముందు చెప్పాను కదా, ప్రతిజ్ఞ ఉల్లంఘించిన నీతో ఇక కాపురం చెయ్యలేను, నేనిక వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోకు అని ఊరడించింది. ఊర్వశి స్వర్గానికి తిరిగిపోగానే పూరూరవుడు మనోవేదన పాలయ్యాడు. అతనికి మతిపోయింది. అతను ఊర్వశిని, ఆమె చేష్టలను తలుచుకుంటూ తెగ తిరగసాగాడు. అనుకోకుండా అతనికి ఊర్వశి కురుదేశంలో కనబడింది. అప్పుడతను ఆమెను సమీపించి గద్గద కంఠంతో, నీ మీద ఎన్నడూ ఆగ్రహించిన వాణ్ణి కాను, కీడు చేసిన వాణ్ణి కాను, ఎన్నడూ నీకు ఎదురు చెప్పలేదు, నీకు దాసుడిలాగా ఉంటూ వచ్చాను, నువ్వు ఏ పని చెప్పినా చేశాను, నువ్వు విడిచి వెళ్ళిపోయావు, ఇది న్యాయమేనా? నన్ను ప్రేమించి వచ్చావు, అలాంటి దానివి నన్ను ఎందుకు విడిచి వెళ్ళినట్టు? నీ ప్రేమ శాశ్వతమనుకున్నాను, నన్ను ఇలా దుఃఖంలో ముంచుతావా అని వాపోయాడు. అతని మనసు విరచటానికి ఊర్వశి, మా జాతికి ప్రేమ ఏమిటి, నా కోసం బాధపడక వెళ్ళి నీ రాజ్యం చూసుకో అంటూ వెళ్ళిపోయింది. పూరూరవుడికి పట్టిన గతే తనకు పడుతుందేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచి కూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని ఆడచిలుకగా మారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు తీవ్రమైన విరహ బాధలో పడ్డాడు. దానికి ఫలితంగా వ్యాసుడు అగ్ని కోసం మధించుతున్న ఆరణిలో నుంచి శుకుడు పుట్టాడు. వ్యాసుడు శుకుణ్ణి చూసి, ఏమిటి అద్భుతం, ఇది శివుడి మహిమ కావాలి అనుకున్నాడు. ఆయన తన కొడుకును గంగకు తీసుకుపోయి స్నానం చేయించి జాతకర్మ చేశాడు. ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. భూమి మీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైన వారు పాడారు. రంభ మొదలైన అప్సరసులు ఆడారు. చిలక రూపం ధరించిన స్త్రీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడు కొడుక్కు శుకుడు అనే పేరు వచ్చింది. కుర్రవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. శుకుడి కోసం ఆకాశం నుంచి జింక చర్మము, దండము, కమండలము పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఉపనయనం చేసి బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు. శుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తి చేసి తిరిగి వచ్చిన కొడుకును కౌగలించుకొని వ్యాసుడు ఎంతో సంతోషించి అతనికి వివాహం చేద్దామనుకున్నాడు. ఆయన యోగ్యురాలైన ఒక మునికన్యను వెతికి తెచ్చి శుకుడితో, నాయనా, నువ్వు వేదశాస్త్రాలన్నీ చదివావు, ఇక పెళ్లి చేసుకుని యజ్ఞయాగాలు చేస్తూ పిల్లలను కనే సమయం వచ్చింది. కొడుకులు లేకపోతే గతులు ఉండవు, కీర్తి ఉండదు. అందుచేత ఒక కన్యను పెళ్ళాడి పిల్లలను కని నాకు సంతోషం కలిగించి పితృదేవతలకు తృప్తినియ్యి. నా మాట తీసివేయకు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన కారణంగా నువ్వు నాకు పుట్టావు. నీ మూలంగా కీర్తి, సద్గతి కలగాలని ఆశిస్తున్నాను అన్నాడు. ఆ మాటకు శుకుడు తండ్రితో, నాకు పెళ్ళి వద్దు, తత్వం ఉపదేశించు, చూస్తూ చూస్తూ నన్ను సంసార సాగరంలోకి ఎందుకు తోస్తావు అన్నాడు. కథ ఇంకా ఉంది. దేవీ భాగవతం. శుకుడి మాటలకు వ్యాసుడు, నాయనా, 100 సంవత్సరాలు తపస్సు చేసి నిన్ను కన్నాను. నాకు ఎదురు రాకు. నీకు యవ్వనం వచ్చింది. పెళ్ళాన్ని తెచ్చుకుని సుఖపడు. ఏ రాజునైనా చూసి డబ్బు తెస్తాను. నీకు డబ్బు కొరత లేకుండా చూస్తాను అన్నాడు. పెళ్లితో సుఖం వస్తుందంటే ఎలా నమ్ముతాను? పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడుతూ అవే సుఖాలనుకుని సంసార కోపం నుంచి బయటికి రాలేక క్షీణించే వారిని చూస్తున్నాను కదా. దుఃఖంతో కూడిన సౌఖ్యాన్ని సుఖం అనవచ్చునా? సంకెళ్ల నుంచి విముక్తి ఉంటుంది కానీ ఆడదాని మమకార పాశంలో చిక్కుకున్న వాడికి విముక్తి లేదు. అలాంటి సుఖాన్ని ఎలా కోరి వరించను అన్నాడు శుకుడు. మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవటమే ముక్తికి మార్గం, అంతేగాని మరేవి బంధాలు కావు. న్యాయంగా ధనం సంపాదిస్తూ అబద్ధమాడక, శౌచం విడవక, విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ
గృహస్థు ముక్తి పొందుతాడు. నాయనా, గృహస్థుడుగా ఉంటూ అతిథులను ఆదరిస్తూ వానప్రస్థులకు సంసారులకు అండగా ఉంటూ అన్ని ధర్మాలు ఆచరించి చివరకు ముక్తి పొందవచ్చు. అందుకనే కదా వశిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు. వేదోక్త కర్మలు జరిపాలంటే గృహస్థాశ్రమం తప్ప మరో మార్గం లేదు. దానికి ఇతర ఆశ్రమాలు సాటిరావు. అంతేగాక పంచేంద్రియాలు మహాబలవత్తరమైనవి. భార్య లేని వాణ్ణి అవి అవలీలగా అధోలోకానికి తోస్తాయి. వాడెంత గొప్ప పండితుడైనా సరే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటానికి పెళ్ళాడాలి. ముసలితనం వచ్చాక తపస్సు చేయాలి అన్నాడు వ్యాసుడు. శుకుడు ఈ వాదనను ఆమోదించక సంసారాన్ని నిందిస్తూ ఇలా అన్నాడు. ఇల్లు ఉరితాడు, డబ్బు లేకపోతే అయిన వారి మధ్య అవమానం. డబ్బు సంపాదనకు ఎన్నో పాట్లు. 3 లోకాలు ఏలే ఇంద్రుడి కన్నా సన్యాసి సుఖి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాత్రం సుఖం ఎక్కడ ఉన్నది? ఏ దానవుణ్ణి ఎలా చంపాలో అన్న చింతే గదా వారికిను. ఈ లోకంలో బీదవాడికే కాదు, ధనికుడికి కూడా సుఖం లేదు. నాకు విజ్ఞాన ఆశ్రమమైన మార్గం చెప్పు. తన కొడుకు బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు, నాయనా, ఒకప్పుడు నేను ముక్తినియ్యగల దేవీ భాగవతం రచించాను. దాన్ని చదివి జ్ఞానివికా అంటూ ఇలా చెప్పాడు. విష్ణువు మర్రి ఆకు మీద పిల్లవాడిగా ఉండి నేనిక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను? నన్ను ఎవరు సృష్టించారు? ఈ విషయాలు నాకు ఎలా తెలుస్తాయి అని విచారిస్తుంటే అతన్ని చూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకం చెప్పి, ఇదే సమస్తమును, దీన్ని తెలుసుకుంటే నన్ను ఎరిగినట్టే అన్నది. విష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. అతను ఇలా ఆలోచించాడు. దీన్ని నాకు ఇచ్చిన వారెవరు? ఆడదా మగవాడా? ఏదీ కాదా? అతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు. అంతలో మహాదేవి 4 చేతులతో శంఖ చక్ర గదాదులు ధరించి మేలిమి బంగారు బట్టలు కట్టి తనలాంటి వారే అయిన శక్తులను వెంటబెట్టుకుని విష్ణువు ఎదుట ప్రత్యక్షమయ్యింది. విష్ణువు ఆమెను చూసి దిగ్భ్రాంతుడై ఏమీ అనలేకపోయాడు. అప్పుడు ఆమె అతనితో, మాయమూలంగా నన్ను మరిచావు. ఇప్పుడు నువ్వు సుగుణుడివి. నేను సత్వశక్తిని. నీ బొడ్డు కమలంలో బ్రహ్మ పుట్టి రజోగుణం గలవాడై అన్ని లోకాలు సృష్టి చేస్తాడు. అతను చేసిన సృష్టికి నువ్వు పాలకుడుగా ఉంటావు. ఆ బ్రహ్మదేవుడి కనుబొమ్మల మధ్య నుండి క్రోధవశాన రుద్రుడు పుట్టుకొస్తాడు. ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి దాని మూలంగా తామసగుణం కలిగిన వాడై ప్రళయకాలంలో బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. నువ్వు నా సహాయంతోనే ప్రపంచాన్ని పోషించవలసిన వాడివి కనుక సత్వ శక్తినైన నన్ను గ్రహించు. నేను ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలోనే ఉంటాను అన్నది. ఆమెతో విష్ణువు, నాకు ఒక శ్లోకం వినబడింది. దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు అన్నాడు. నన్ను సుగుణగా నువ్వు చూస్తున్నావు. నీకు ఆ అర్ధశ్లోకం చెప్పినది నిర్గుణ స్వరూపి అయిన పరదేవత. ఇది భాగవతం అనే పేరు గల మంత్రం. ఆ పరదేవత నీకే మంత్రం చెప్పింది. దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి అన్నదామె. విష్ణువు ఆ మంత్రబలంతోనే మధుకైటభులను చంపి వారికి భయపడి తనకు శరణుజొచ్చిన బ్రహ్మనుకు దాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికి, నారదుడు వ్యాసుడికి ఉపదేశించారు. వ్యాసుడు దాన్ని శుకుడికి ఉపదేశించి దీన్నే నేను అనేక సంహితలుగా విస్తరించి రచించాను అన్నాడు. శుకుడు ఆ మంత్రాన్ని పఠించుతూ ఆశ్రమంలో ఉండిపోయాడు. అయితే శుకుడు చాలా విచారంగా ఉండటం చూసి వ్యాసుడు, నా కొడుకువయ్యుండి విజ్ఞానం కోసం ఇంత విచారం దేనికి? నా మాటలు నీకు నచ్చకపోతే ఇంకొక పని చెయ్యి. మిథిలా నగరంలో జనకుడు అనే రాజున్నాడు. అతను పరమశాంతుడు, గొప్ప జ్ఞానీను. అతన్ని అడిగి నీ సందేహాలన్నీ తీర్చుకో అన్నాడు. రాజరికానికి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉన్నదా? రాజ్యపాలన అన్ని పాపాలకు మూలం కదా.
అలాంటప్పుడు ఈ జనకుడు ఎలా జ్ఞాని అయినాడో చూడాలని ఉన్నది. వెళ్ళి వస్తాను అన్నాడు శుకుడు. వెళ్ళిరా నాయనా, నా ప్రాణాలన్నీ నీ మీదనే ఉన్నాయి. నీ సంశయాలు తీర్చుకుని వెంటనే తిరిగి వచ్చేయి అని వ్యాసుడు తన కొడుకును సాగరంగా సాగనంపాడు. మిథిలలో శుకుడు తండ్రికి నమస్కరించి సెలవు పుచ్చుకుని దారిలో తగిలిన అనేక దేశాలు, అరణ్యాలు, పర్వతాలు, క్షేత్రాలు, మునుల ఆశ్రమాలు చూస్తూ మేరు పర్వత ప్రాంతాన్ని 2 ఏళ్లలో దాటి, హిమాలయ ప్రాంతాన్ని 1 ఏడాదిలో దాటి మిథిలా నగరం చేరి అక్కడ వింతలు చూస్తూ ఉండగా ద్వారపాలకుడొకడు, నువ్వెవరు, ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. శుకుడు వాడికి ఏ సమాధానము చెప్పక నగరద్వారం వెలుపల రాయిలాగా కూర్చున్నాడు. మాట పలుకు లేకుండా లోపలికి వెళ్ళటానికి అనుమతి అవసరం లేదనుకున్నావా? వేదాలు చదివినా బ్రాహ్మణుడిలాగా కనబడుతున్నావు. నీ కులగోత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నది, రాజుతో నీకు గల పని ఏమిటో చెప్పకుండా లోపలికి పోవడానికి వీల్లేదు అని ద్వారపాలకుడు మళ్ళీ అన్నాడు. దానికి శుకుడు, నేను రాజుతో ఏం పని ఉండి వచ్చానో ఆ పనిని ద్వారం దగ్గర నువ్వే తీర్చావు. ఇంకా విచారం దేనికి? నేను ఏ కష్టాలను లక్ష్యపెట్టక మేరుపర్వతం దాటి, హిమాలయం దాటి ఈ రాజును చూడాలన్న దురాశతో రావటం నాదే తప్పు. సాధారణంగా డబ్బు కోసం మనుషులు దేశాల వెంట తిరుగుతారు. ధనాశ లేకపోయినా నా కర్మ కొద్దీ నేను దేశాలన్నీ తిరిగాను. ఎక్కడి మేరు పర్వతం, ఎక్కడి మిథిలా, కాలినడకన ఎంత దూరం వచ్చానంటే అది నా ప్రారబ్ధమే తప్ప ఫలితం ఏమైనా ఉన్నదా? నేను పడ్డ శ్రమకు ఫలితమేమిటి అంటే, ఎవడో సేవకుడు నగరద్వారం దాటి లోపలికి పోకుండా అడ్డుపడ్డాడు అన్నాడు. ఇతనెవరో గొప్పవాడని ద్వారపాలకులకు తెలిసింది. వాడు శకుణ్ణి సమీపించి వినయంగా, అడ్డుపెట్టినందుకు నన్ను క్షమించి లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని అడ్డుగలవారెవరు అన్నాడు. నీ విధి నువ్వు నెరవేర్చితే అది తప్పు ఎలా అవుతుంది? నీదేమున్నది? రాజు నిన్ను అలా ఆజ్ఞాపించాడు. నిజానికి రాజుది తప్పు కాదు. ఆలోచించకుండా ఇక్కడికి వచ్చిన నాదే తప్పు అన్నాడు శుకుడు. ద్వారపాలకుడు అతన్ని లోపలికి వెళ్ళమన్నాడు. శుకుడు లోపలికి వెళ్ళి రాజమందిరం చేరేసరికి అక్కడి ద్వారపాలకుడు అడ్డుపడ్డాడు. శుకుడు శిలలాగా అక్కడే నిలబడి ఉండగా అటుగా ఒక మంత్రి వచ్చి శుకుడికి నమస్కారం చేసి అతన్ని తీసుకుపోయి అందమైన రాజోద్యానంలో అతిథి సత్కారాలు జరిపి అన్ని కళలలోనూ అసాధారణ ప్రజ్ఞ కలిగి అప్సరసలను మించే అందగత్తెలైన భోగస్త్రీలను శుకుడికి పరిచర్యలు చేయడానికి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. అతని కోసం నియోగించబడిన వేశ్యలు అతనికి రకరకాల భక్ష్య భోజనాలు ఇచ్చి అతన్ని సంతోషపెడుతూ అతని అందచందాలు చూసి మోహించి తమ మోహాన్ని సూచించారు. కానీ శుకుడు ఏమీ చలించలేదు. అతను ఇంద్రియాలను జయించిన వాడని గ్రహించి ఆ స్త్రీలు అతనికి మామూలు సేవలు చేస్తూ రాత్రి అతను సుఖంగా పడుకోవడానికి పడకామర్చారు. శుకుడు ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారు జామునే లేచి తెల్లవారేదాకా ధ్యానంలో ఉండి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. సుఖ జనక సంవాదం. జనకుడు శుకుడు వచ్చిన సంగతి తెలిసి తన పురోహితుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి శుకుడికి అర్ఘ్యం ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఒక గోవును ఇచ్చి గౌరవించాడు. జనకుడు శుకుడి రాకకు కారణం అడిగాడు. దానికి శుకుడు, రాజా, మా తండ్రి వ్యాసుడు నాకు ఉపనయనం చేసి నన్ను పెళ్లి చేసుకోమన్నాడు. నేను సంసార బంధాలకు భయపడి చేసుకోనన్నాను. ధర్మార్థ కామమోక్షాలు సాధించడానికి గృహస్థాశ్రమం ఉత్తమ మార్గం అని ఆయన అంటే నేను ఒప్పుకోలేదు. మిథిలా నగరం వెళ్ళి జనక మహారాజు ద్వారా నీ అనుమానం తీర్చుకో అని ఆయన అన్నాడు. నేను మోక్షం కోరుతున్నాను, నాకేదీ కర్తవ్యం అన్నాడు. దానికి జనకుడు ఇలా చెప్పాడు. మోక్షం కోరిన వాడు మొదట ఉపనయనం చేసుకుని వేదం చదివి గురుదక్షిణ చెల్లించి గురువు ఆనతి పొంది భార్యను పెళ్ళాడి
ఆచార నియమాలను పాటిస్తూ కర్మలు చేస్తూ సంసారం చెయ్యాలి. కొడుకులను మనవలను కనాలి. తర్వాత అడవులకు పోయి వానప్రస్థం జరుపుతూ కామక్రోధాలను జయించి అగ్నులను తనలోనే ఆవహింపజేసి వైరాగ్యం అవలంబించి భార్యను వదిలేసి సన్యాసం స్వీకరించాలి. అంతేగాని ఆరంభంలోనే సన్యాసం తీసుకోవడం అసందర్భం. పూర్తి వైరాగ్యం కలిగినాకనే సన్యాసం పుచ్చుకోవాలి. 48 సంస్కృతులున్నాయి. అందులో 40 గృహస్థుడివి, 8 సన్యాసివి. రాజా, మనసులో వైరాగ్యం నెలకొన్నప్పుడు సన్యాసం పుచ్చుకోవటంలో తప్పేమిటి అని శుకుడు అడిగాడు. నాయనా, ఇంద్రియాలు జయించరానివి. ఎంత గొప్ప పండితుడు కూడా వాటికి లొంగిపోక తప్పదు. ఇక మామూలు మనుషుల సంగతి చెప్పేదేమిటి? అడుగడుగున మనిషికి వికారాలే. తిండి కోరిక, నిద్ర కోరిక, సుఖాల కోరిక, పుత్రకాంక్ష, ఇవన్నీ సన్యాసికి ఎలా తీరుతాయి? కోరికలను అదుపులో ఉంచేదెలా? అందుకనే అన్ని భోగాలను అనుభవించి తర్వాత వదిలివేయాలి. అంతేగాని ముందుగానే వదిలేయటం ఎలా? ఎత్తున పడుకున్నవాడు పడిపోక తప్పదు కదా. ఎవడైనా సన్యసించి వైరాగ్యం అవలంబించలేక భోగాల మీద ఆసక్తి కలవాడైతే వాడికి నరకప్రాప్తే. జ్ఞానం క్రమంగా సంపాదించి తరువాత సన్యసించాలి. మనస్సు ఒకంతటా లొంగిరాదు. దాన్ని నింపాదిగా సరి అయిన మార్గానికి తీసుకురావాలి. గృహస్థుడుగా ఉంటూనే శాంతం అవలంబించి లాభం వస్తే పొంగిపోవటము, నష్టం కలిగితే కుంగిపోవడము లేకుండా త్యాగమయమైన జీవితం గడిపేవాడికి చివరకు మోక్షం కలుగుతుంది. నన్ను చూడు, నేను ఎన్ని భోగాలైనా అనుభవిస్తాను. ప్రజలు మెచ్చేటట్టు రాజ్యం చేస్తున్నాను. యథేచ్ఛగా జీవిస్తున్నాను. అయినా మనస్సును అతి నిర్మలంగా ఉంచుకుంటున్నాను. చచ్చి మోక్షం పొందుతాను. నువ్వు కూడా అలాగే జీవించవచ్చు కదా అంటూ జనకుడు శుకుడికి ఉపదేశం చేశాడు.